రాత్రి 11 గంటలకు క్లోజ్ చేయాల్సిందే. టానిక్ దుకాణాలకు ఎక్సైజ్ శాఖ ఆదేశం. ఎలైట్ వైన్ షాపుల పన్నుల ఎగవేత 100 కోట్ల పైమాటే అట. ఎంత దుర్మార్గుడు అంటే వీడు ఎండ్ల లేడని కాదు, ప్రతి దాంట్లో ఉన్నాడు. చివరికి ఈ వైన్ షాపులలో కూడా ఒక పెద్ద మాఫియా. అన్ని వైన్ షాపులు ఒకటైతే ఈ ఒక్క టానిక్ అనే వైన్ షాప్ కోసం ఒక ప్రత్యేకమైన జీవో 2016లో తీసుకొచ్చినారట. ఆ ప్రత్యేకమైన జీవో ఏంటంటే వీళ్ళు ఒక 2-3 రకాల గైడ్ లైన్స్ ఉన్నాయి దీనికి. ఏంటి, వీళ్ళు అందరూ 10-11 గంటలకే షాప్ బంద్ చేస్తే వీళ్ళు 12 గంటల దాకా షాప్ నడుపుకోవచ్చు. ఎవరు, ఈ టానిక్. వీడికి ఒక్కడికే ఆ పర్మిషన్. కారణం ఏంటంటే దానికి ఆన్సర్ ఉండదు. ఏమని అడిగితే గట్టి కడితే అడగకూరు, ఇది కేసీఆర్ సంబంధించి కేసీఆర్ వైన్ షాప్, ఇది కేటీఆర్ వైన్ షాప్, ఇది 12 గంటల దాకా నడిపించేవాళ్ళు. ఏమవుతుంది ఇప్పుడు, ఆ ఉప్పలు అక్కడ ఇక్కడ దూరంగా ఉన్న వాళ్ళు, ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వీళ్ళంతా ఏంది, ఆ టానిక్ ఉంటుందిరా మనకు 12 గంటల దాకా నడుస్తుంది, ఆడికి పోయి తెచ్చుకోవచ్చు. వీడికి ఆ గంట సేపట్లోనే మొత్తం గిరాకంతా అయిపోయేది. అదొక ప్లాన్ వేసినారు. ఇంకొకటి, ఏ వైన్ షాప్ ఏ పరిధిలో, ఆ పరిధిలో ఉన్న వైన్ షాపు ఆ పరిధిలో ఉన్న డిపో నుంచే మద్యం తీసుకురావాలా, పర్చేజ్ చేయాలా. కానీ వీళ్ళకి అట్లా కాదు. ఈ టానిక్కి ఈ రాష్ట్రంలో ఎక్కడ నుంచైనా ఏ డిపో నుంచైనా మద్యం సరఫరా చేయొచ్చు. ఇదొక నిబంధన, అంటే ఇదొక వెసులుబాటు వీళ్ళకి. అండ్ విదేశీ మద్యం మీద లేకపోతే ఈ ట్యాక్స్ టర్న్ ఓవర్ మీద ఇప్పుడు వీళ్ళు వాడిన టెండర్కి కొంత అమౌంట్ వరకు ట్యాక్స్ ఉండదు, అంటే టర్న్ ఓవర్ ట్యాక్స్ ఉండదు. సో అంతకంటే ఎక్కువగా వీళ్ళు అమ్మకాలు జరిపితే దాని మీద 13.6% ట్యాక్స్ పడుతుందట. సో ఆ ట్యాక్స్ నుంచి వీడికి మినహాయింపు ఉన్నది. వీడు కేవలం విదేశీ మద్యం మాత్రమే అమ్మాలా, 1300 రూపాయలు బాటిల్కి పైన రేటు ఉన్నవి మాత్రమే అమ్మాలా. ఫుల్ బాటిల్ 1300, ఆ పైన ఉన్నది మాత్రమే అమ్మాలి. కానీ వీడు మొత్తం అన్నీ అమ్మేస్తున్నాడు. సో ఇట్లా టోటల్గా వీటికి మళ్ళీ టైమింగ్ కూడా రాత్రి 12 గంటల దాకా. టానిక్ పేరుతో లిక్కర్ మార్టులు నిర్వహిస్తున్న ఆ గ్రూప్ పైన ఎక్సైజ్ శాఖ జరిపిన సోదాల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. గత ప్రభుత్వం జారీ చేసిన ప్రత్యేక జీవో ఆధారంగా 2016లో నిర్వహిస్తున్న వ్యాపారంలో దాదాపు 1000 కోట్ల పైనే పన్నులు ఎగవేత జరిగి ఉండొచ్చని ఎక్సైజ్ శాఖ ప్రాథమిక అంచనాకు వచ్చింది. 1000 కోట్లు అంటే గవర్నమెంట్కి రావాల్సిన డబ్బులు 1000 కోట్లు ఈ దుర్మార్గులు తిన్నారు. ఇది ప్రగతి భవన్ అడ్డాగా నడిచిన దందా. ఇది సంతోష్ రావు ఈ బ్యాచ్ అంతున్నది. నిబంధనలకు విరుద్ధంగా లిక్కర్ను సమకూర్చుకున్నదని, జీఎస్టీ పరిధిలోకి రాకపోయినా ఆ రూపంలో పన్నులు వసూలు చేసిందని, ఎక్సైజ్ పన్ను చెల్లించకుండా ఎగ్గొట్టిందని తేలింది. 3 రోజుల సోదాల అనంతరం స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లను మరింత లోతుగా అధ్యయనం చేసిన తర్వాత ఏ అక్రమాలు ఏ స్థాయిలో జరిగాయో వెల్లడవుతుందని ఎక్సైజ్ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఒక దుకాణానికి లైసెన్స్ తీసుకొని మరో 10 క్యూ బై టానిక్ అని షాపులను నిర్వహిస్తున్నట్టుగా తెలిసింది. యాక్చువల్గా ఇది ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఒక్క షాప్కి పర్మిషన్ తీసుకొని అన్ని షాపులు నడపడం కాదు. ఇప్పుడు జనరల్గా అందరూ టెండర్లు పోయినప్పుడు టెండర్లు వేసిన తర్వాత కొంతమంది ఆ షాపు నిర్వహించలేకపోతారు, కొంతమంది ఇంకొకరికి అమ్ముకుంటారు. లేదు వీళ్ళే టానిక్ షాప్ వాళ్ళే ఒక 10 మందితోని టెండర్లు వేయించి ఒక్కొక్క షాప్కి ఒక్కొక్క లైసెన్స్, సపరేట్ లైసెన్సే. కాకపోతే వాళ్ళు ఏం చేసినారంటే దాన్ని క్యూ బై టానిక్ అని పేరు పెట్టుకున్నారు. వీళ్ళు కూడా ఆయా షాపులో పార్ట్నర్గా ఉన్నారు. 2 ఏళ్ల కాలానికి ఇవ్వాల్సిన లైసెన్స్ గడువును ఎక్స్టెన్షన్ పేరుతో అప్పటి ప్రభుత్వం పొడిగించింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఒక బడా నేతకు చెందిన వ్యాపారం అనే భావనతో దాని లావాదేవీలు, క్రయ విక్రయాలు, పన్నుల చెల్లింపుల జోలికి వెళ్లలేదని, అంత సాహసం చేయడానికి అధికారులకు ధైర్యం చాలలేదని తెలుస్తోంది. ప్రత్యేక జీవో వెనుక పగడ్బందీ ప్లాన్. 2 ఏళ్ల పాటు ఇవ్వాల్సిన లైసెన్స్ గడువును 5 ఏళ్ల వరకు ఇవ్వడానికి దారితీసిన పరిస్థితులు ఎక్సైజ్ అధికారులను విస్తుపోయేలా చేశాయి. లైసెన్స్ ఫీజు వసూలు చేయకుండానే వీటి గడువును పదే పొడిగించాల్సి వచ్చిందనే ప్రశ్నకు సమాధానం లేదు. సాఫ్ట్ డ్రింక్స్, గ్లాసులు, సిగరెట్లు, తినుబండారాలు విక్రయించడానికి ఎలాంటి అనుమతి లేకపోయినా మద్యంతో పాటే వాటిని కూడా సేల్ చేయడాన్ని ఎక్సైజ్ శాఖ తప్పుపడుతున్నది. అప్పటి ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం విదేశీ మద్యం, వైన్, బీరుతో పాటు ఇండియన్ మేడ్ ప్రీమియం లిక్కర్, వైన్లను అమ్ముకునే వెసులుబాటు కల్పించింది. బీర్ కూడా అమ్మడానికి వీల్లేదట. ఇందులో బీర్ సీసాలు కూడా అమ్మడానికి వీల్లేదు. ఇట్లా మొత్తం వీడి దందా. ఇది మొత్తం ప్రగతి భవన్ అడ్డాగా జరిగిన దందా. ఇదంతా ఈ టానిక్ అన్నది కేసీఆర్ కుటుంబ వైన్ షాప్ అన్నట్టు దీన్ని అనాలి. ఏంటంటే టానిక్ కింద కల్వకుంట్ల మద్యం దుకాణం అని పెట్టాలి. ఇది ఇంట్లో కూడా చీ ఇంక ఎందుకురా బాబు మీ బతుకులు. వైన్ షాపుల కోసం కూడా ప్రత్యేక జీవోలు తెచ్చి దోపిడీ చేసినారంటే, ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టిరంటే 1000 కోట్ల వరకు. అదంటే ఎంత దుర్మార్గం.
సంతోష ఎంత పని చేస్తీవిరా. వెలుగు చూస్తున్న టానిక్ వైన్ షాప్ అక్రమాలు. ఒక్క టానిక్ దుకాణాలకే ఎలైట్ లైసెన్స్, పెద్ద ఎత్తున పన్నులు ఎగ్గొట్టినట్టు గుర్తింపు. గత ప్రభుత్వ అండదండలతో రెచ్చిపోయిన యాజమాన్యం. ఎంపీ సంతోష్ కుమార్ ఉన్నట్లు అధికారుల గుర్తింపు. జీఎస్టీ అధికారుల దాడులతో వెలుగులోకి విస్తుపోయే నిజాలు. ఎవరి రవీందర్ రావు మరో కథనంతో మీ ముందుకట. దొంగలు మొత్తం లిక్కర్ షాపులలో కూడా ఎలిపెట్టింది దొంగలు. అంటే సపరేట్గా ఒక జీవో తెచ్చి ఆ జీవో ప్రకారం ఒక షాప్ పెట్టుకొని వైన్ షాపు పైసలు సంపాదించారు. 1000 కోట్ల రూపాయలు గవర్నమెంట్కి రావాల్సిన ట్యాక్సులు కూడా ఎగ్గొట్టినారు. ఇదంతా ప్రగతి భవన్ అడ్డాగా నడిచింది. ప్రగతి భవన్ అడ్డాగా వైన్ షాపు దందా. టానిక్ కల్వకుంట్ల మద్యం దుకాణం పెడితే అయిపోతుంది పేరు. ఇది టానిక్ అంటే ఈ టానిక్ అనే పేరు వచ్చిందో మనకి అట్లనే